నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ముల్కీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొన్ని సంస్థలు. ఒకటేంటంటే 1920 ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. ఇదేంటంటే పారిశ్రామిక వస్తు ప్రదర్శన చేశారు. రెండోది ఏంటంటే సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ 1926. ఇదేంటంటే లండన్లో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థులు దీన్ని ఏర్పాటు చేసిండ్రు. సో ఇది లాస్ట్ క్వశ్చన్. తర్వాత దక్కని జాతీయవాదం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరంటే డాక్టర్ చోర్సే. ఓయూ కేంద్రంగా స్టార్ట్ చేశారు. ఓయూ ప్రొఫెసర్లు 1930లో ఈ అదాబియత్ ఈ ఉర్దూ అనే ఒక లైబ్రరీని ప్రారంభించారు. వీరి నినాదం ఏంటిది అంటే దక్కని జాతీయవాదంకి రాజ్య చిహ్నమైన ఓ నిజాం, నువ్వు ఎల్లకాలం జీవించాలి, లాంగ్ లివ్ నిజాం అని వీరి నినాదము. సో తర్వాత ఏంటంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ 1935. ఇది సిలబస్లో ఉన్నది. నిజాం ప్రజల సంఘం, తెలుగులో ఏంటంటే నిజాం సబ్జెక్ట్ లీగ్, నిజాం ప్రజల సంఘం. జమియత్ రిఫాయమే నిజాం, ఇది ఉర్దూలో అండి. స్థాపకులు ఎవరంటే సర్ నిజామత్ జంగ్, అధ్యక్షుడు స్థాపకుడు. సో ఉపాధ్యక్షులు లతీఫ్ సయ్యద్ ముస్లిం, రామచంద్ర నాయక్ హిందూ, వీళ్ళు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. కార్యదర్శులు ఎవరు అంటే బిఆర్కే, సయ్యద్ అబిద్ హుస్సేన్, శ్రీనివాస శర్మ. ఓకేనా. దీనికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఒక 18 మెంబర్స్ ఉంటారు. సో అందులో కొన్ని నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మందమూల నరసింగారావు, రయ్యత్ పత్రిక, సో ఉర్దూలో. మీర్ అస్నుద్దీన్ మమ్ముల్ ఖాత్, సో ఉర్దూ పత్రిక. మాడపాటి హనుమంతరావు, పింగళి వెంకటరామరెడ్డి, నవాబ్ బహదూర్ యార్చంగ్, రజాకార్ల స్థాపకుడు. కాశీనాథరావు వైద్య, సో వామన్ నాయక్. ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి లక్ష్యాలు. ఓకే, నిజాం సబ్జెక్ట్ లీగ్కి లక్ష్యాలు ఏంటంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే స్లోగన్ ఒకటి. ఆంగ్లేయులు ఉండొద్దు, సో నాన్ ముల్కీలు ఉండొద్దు. హిందూ ముస్లిం ఐక్యత ఉండాలి. ముల్కీ హక్కులను కాపాడాలి. దక్కని సంస్కృతి భాషను ప్రోత్సహించటం. నిజాం పట్ల విధేయత కలిగి ఉండటం. బాధ్యతాయుత గవర్నమెంట్ కోసం నిజాం పాలనపై ఒత్తిడి తేవడం. సో నిజాం సబ్జెక్ట్ లీగ్ కృషి ఫలితంగా 1937లో 6వ మందు అయ్యంగార్ కమిటీ. సో ఈ కమిటీ దేనికి అంటే రాజకీయ సంస్కరణలపై ఏర్పాటు చేసిండ్రు. తర్వాత 1939లో నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది అంతమైంది. సో ఎంఐఎం బలపడింది, అంటే ముస్లిం సావరినిటీ.